ఇష్టమైన హాలిడే స్పాట్ గోవా. ఇప్పుడు కృష్ణ అభిరుచుల్ని నేను చదువుతాను. కృష్ణకి నచ్చిన కలర్ పింక్. అవును, మా అమ్మాయికి అదే ఇష్టం. కృష్ణకి నచ్చిన ఫుడ్ గుత్తొంకాయ. అవునండి, కరెక్ట్ గా చెప్పారు, అదే ఇష్టం. గుత్తొంకాయ కూరంటే కడుపు నిండా తింటుంది. కృష్ణకి నచ్చిన ప్లేస్ ఊటీ. కరెక్ట్ అండి. అబ్బా, ఎలా చెప్పారండి, కరెక్ట్ గా చెప్పారు. మేడం, మిగతా వాళ్ళ అభిరుచులు కూడా తెలుసుకుందామా? సో గాయ్స్, ఈ కాంపిటీషన్లో ఇప్పటి వరకు అన్ని అభిరుచులు కరెక్ట్గా మ్యాచ్ అయిన జంట రాధా అండ్ కృష్ణ. మేడం, వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకోవట్లేదు. మరి వాళ్ళ అభిరుచులు ఒకరివి మరొకరు ఎలా కరెక్ట్గా రాశారు? ఏమో శిఖరా, వాళ్ళు ఈ కాంటెస్ట్కి ప్రిపేర్ అయి రాలేదు, అప్పటికప్పుడు వచ్చారు. వాళ్ళ ఇష్టాయిష్టాలు ఎలా మ్యాచ్ అయ్యాయో అర్థం కావడం లేదు. తనకి నాకు ఏమి ఇష్టమో కంగ్రాట్స్ రాధా గారు. కంగ్రాట్స్ కృష్ణ. అన్నయ్య, భలే గెలిచారు. కృష్ణ, బోత్ ప్లేడ్ వెరీ వెల్. కృష్ణ, సెకండ్ గేమ్ కూడా మీరే గెలవాలి. అవునన్నయ్య, మీరే ఇక్కడ బెస్ట్ కపుల్ అండ్ ఈ కాంటెస్ట్ మీరే గెలవాలి. ఏంటన్నయ్య, ఏమీ మాట్లాడట్లేదు? నెక్స్ట్ గేమ్ గురించి ఆలోచిస్తున్నారు రాధా గారు. ఏమండి, వీళ్ళని డిస్టర్బ్ చేయకండి, గేమ్ మోడ్లోనే ఉండనివ్వండి. ఆల్ ద బెస్ట్ అన్నయ్య. ఆల్ ది బెస్ట్ కృష్ణ. ఏంటి నాకు ఈ కర్మ. ఛే, బెస్ట్ కపుల్ కాంటెస్ట్ లో రెండో గేమ్. ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేసే కపుల్స్ అక్కడ దూరంగా కనపడుతున్న చోటికి వెళ్ళి అక్కడ ఉన్న రోజా ఫ్లవర్స్ తీసుకొని తిరిగి ఇక్కడికి వచ్చిన మొదటి కపుల్ తన పార్ట్నర్కి ఇచ్చి ప్రపోజ్ చేయాలి. మేడం, ఈ గేమ్ ఏంటి అంత ఈజీగా ఉంది? మొత్తం విను. అందరూ రెడీనా? రెడీ.
ఇలా గేమ్ అంటే అంత థ్రిల్ లేదు కదా. సో కపుల్లో మగవాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ పార్ట్నర్ని వాళ్ళ బరువు బాధ్యతలు మోస్తూ టార్గెట్ దగ్గరికి తీసుకెళ్లి ఆ పూలని తీసుకుని ఇక్కడికి రావాలి. ఈ గేమ్ ఆడడం కంటే వెళ్ళి మనం ఇద్దరం ప్రేమికులమే కాదని చెప్పడం బెటర్. వెళ్ళి చెప్పండి, తారాగారు మీ నుంచి ఆ మాట కోసమే వెయిటింగ్. వెంటనే అశుకర్కి మీకు పెళ్ళైపోతుంది. ఆ నరకం కంటే నేను మోయడమే బెటర్. పార్టిసిపెంట్స్ పాదాల మీద వాళ్ళ పార్ట్నర్స్ నిలబడాలి. నువ్వు నా కాళ్ళ మీద నిలబడ్డాక నా కాళ్ళు ఉంటాయంటావా? నేనేమీ అంత బరువు ఉండనండి. నాకు తెలుసులే నువ్వెంత బరువు ఉంటావో. రా ఎక్కువ. గేమ్ రూల్స్: టార్గెట్ చేరే క్రమంలో ఏ పార్ట్నర్ అయినా తన కాలు తీసి నేల మీద పెట్టేస్తే వాళ్ళు డిస్క్వాలిఫై అయినట్టే. సో బీ కేర్ఫుల్ కపుల్స్. రెడీనా? త్రీ, 2, 1, go! Now, game start! అనయ్య, కమాన్ కమాన్. రాధగారు ఫాస్ట్గా వెళ్ళండి. రాధాగారు త్వరగా వెళ్ళండి. త్వరగానా? కనబడవు గాని చాలా బరువు ఉంటావు. కామెంట్స్ తర్వాత రాధాగారు, ముందు పదండి. ఇంతకు మించి నేను వెళ్ళలేను. అబ్బా, ఎంతసేపు? పదండి. అరవకు. గాడిదెలా నిన్ను మోస్తున్నాను. గుర్రంలా పరిగెత్తమంటే ఎలా? మనం గెలవాలి రాధాగారు. కమాన్, డూ ఇట్. మీరు చేయగలరు.
త్వరగా వెళ్ళండి, పక్క వాళ్ళు వెళ్ళిపోతున్నారు. త్వరగా, అయ్యయ్యో, త్వరగా రండి రండి త్వరగా. కమాన్ అన్నయ్య, కమాన్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. రెండో గేమ్ విన్నర్స్ కూడా రాధా అండ్ కృష్ణలే. ఇప్పుడు రాధా తన చేతిలో ఉన్న రోజ్ ఫ్లవర్ తో కృష్ణకి అందంగా ప్రపోజ్ చేయాలి. ప్రపోజ్ చేయాలి, ప్రపోజ్ చేయాలి, ప్రపోజ్ చేయాలి, ప్రపోజ్ చేయాలి, ప్రపోజ్ చేయాలి. చేయాలి, చేయాలి, ప్రపోజ్ చేయాలి, 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 ప్రపోజ్. బాబు ప్రపోజ్ చేయి. చేయాలి, ప్రపోజ్ చేయాలి. చేస్తాను. నీ పరిచయం నాకొక సూర్యోదయం, నీతో ప్రయాణం నాకొక పండు వెన్నెల, నీతో ప్రతి క్షణం నాకు కొత్త కొత్త ఆనందాలు. నా ఊపిరి నీ ఊపిరి, నా శ్వాసే నీ శ్వాస, నా కళ్ళ నిండా నీ మీద అనురాగం, నా గుండెల నిండా నీ రూపమే. పండగలన్నీ ఏకమై ఒకే రోజు వస్తే ఎంత ఆనందపడతానో ఆ రోజే ఈరోజు. ఈరోజు నా జీవితానికో అర్థం పరమార్థం. అదే నా జీవన గమనానికి మొదటి నాంది. అందుకు మొదటి మాట ఐ లవ్ యూ, ఐ లవ్ యూ.
వావ్, కృష్ణ ఇప్పుడు మీరే. కృష్ణ చెప్పాలి, 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 కృష్ణ చెప్పాలి. ఐ లవ్ యూ రాధా గారు, లవ్ యూ రాధా గారు, లవ్ యూ రాధా గారు. అనయ్య, యు డిడ్ ఇట్. గెలుస్తారనుకున్నాను, మీరే గెలిచారు. రాధగారు, మీరు మా కృష్ణకి ఎంత బాగా ప్రపోజ్ చేశారో తెలుసా? ఎప్పుడు నార్మల్గా కనిపించే మీరు ఇంత ప్రేమను మాకు తెలియకుండా దాచారా? విష్ణు, మా అన్నయ్యని చూసావా? కొత్తగా సిగ్గుపడుతున్నాడు. అన్నయ్య, నీకు అసలు సిగ్గు సూట్ అవ్వలేదురా. మా చెల్లిని చూడండి, ఇంకా ప్రేమ మైకంలోనే ఉన్నట్టుంది. ఈ ఈవెంట్ తర్వాత వాళ్ళ పెళ్లి సందడేనేమో. మేడం, ఏంటి వీళ్ళు నిజమైన ప్రేమికులు అలా జీవించేస్తున్నారు? ఇలా అయితే వీళ్ళ ప్రేమ డ్రామా బయటపెట్టడం చాలా కష్టం మేడం. 2వ రౌండ్ కూడా వీళ్ళే గెలిచారు. ఇక మనం వీళ్ళని ఏమీ చేయలేం మేడం. శిఖరా, కంగారు పడకు. వాళ్ళు గెలిచినా పర్వాలేదు. వాళ్ళు గెలిస్తే వాళ్ళు ఆడే నాటకం ఎలా బయటపడుతుంది మేడం? నీకన్నీ చెప్తాను, నువ్వు వాళ్ళ పక్కకి రా. పద. బెస్ట్ కపుల్ కాంటెస్ట్ లో ఇప్పటి వరకు 2 గేమ్స్ అయిపోయాయి. ఆ గేమ్స్ లో విన్నర్స్ గా రాధాకృష్ణ జంట నిలిచారు. ఇప్పుడు కాంటెస్ట్ లో 3వ గేమ్. కానీ ఈ గేమ్ స్టార్ట్ అయ్యే లోపు మీ అందరికీ చెప్పాను కదా, బెస్ట్ కపుల్ కాంటెస్ట్ లో విన్నర్స్ కి సర్ప్రైజ్ ఉంటుందని. ఆ సర్ప్రైజ్ ఏంటనేది మీకు చెప్పడానికి ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్న తారా మేడం గారిని మాట్లాడమని కోరుతున్నాం. మేడం, బెస్ట్ కపుల్ కాంటెస్ట్కి విచ్చేసిన జంటలకి ఫస్ట్ నా హార్టీ కంగ్రాచులేషన్స్. ఈ కాంటెస్ట్కి విచ్చేసిన ఈ జంటల్లో ఎవరైతే మా బెస్ట్ కపుల్ కాంటెస్ట్లో విన్నర్గా నిలుస్తారో వాళ్ళకి ఈ ఈవెంట్లోనే ఇక్కడే అందరి సమక్షంలో ఎంగేజ్మెంట్ జరిపిస్తాం. ఆ ఎంగేజ్మెంట్ రింగ్స్ ని ఇక్కడే మార్చుకునే ఏర్పాటు కూడా చేశాం.
సూపర్ ప్లాన్ ఇది. మేడం చాలా బాగా ప్లాన్ చేశారు.